బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ రెహమత్ నగర్ లో దారుణం జరిగింది. మేడపై ఆడుకుంటున్న ఓ బాలికకు హై టెన్షన్ కరెంటు వైర్లు తాకడంతో విద్యుద్ఘాతానికి గురైంది బాలిక. దీంతో బాలిక శరీరం మొత్తం కూడా చాలా వరకు కాలిపోయింది. ఆమె బంధువులు చికిత్స కోసం గాంధీ హాస్పిటల్ కి తరలించారు. బాలిక పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉందని బంధువులు చెబుతున్నారు. హైదరాబాద్ రెహమత్ నగర్ లో దారుణం జరిగింది. మేడపై ఆడుకుంటున్న ఓ బాలికకు హై టెన్షన్ కరెంటు వైర్లు తాకడంతో విద్యుద్ఘాతానికి గురైంది. దీంతో బాలిక శరీరం చాలా వరకు కాలిపోయింది. ఆమె బంధువులు చికిత్స కోసం గాంధీ హాస్పిటల్ కి తరలించారు. బాలిక పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉందని బంధువులు చెబుతున్నారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, ప్రెసెంట్ ఆ బాలిక సిచ్యువేషన్ లా ఉంది. అయితే ఆ హై టెన్షన్ వైర్ సడన్ గా బాలికపై పడడానికి రీజన్స్ ఏంటి? వాళ్ళ పేరెంట్స్ ఏమైనా చెప్తున్నారా? మహబాద్ జిల్లాకు చెందిన కుటుంబం అమ్మమ్మ ఇంటికి వేసవి సెలవులు కావడంతో రావడం జరిగిందని చెప్తున్నారు. నిన్న సాయంత్రం సమయంలో బాలిక బిల్డింగ్ పైకి వెళ్లి ఆడుకుంటున్న సమయంలో పక్కనే ఉన్న 11 kV సరఫరా ఉన్నటువంటి విద్యుత్ వైర్లని తగలడంతో ఒక్కసారిగా బాలికకు పూర్తిగా గాయాలు జరిగాయి. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే 90% వరకు కూడా కాలిన గాయాలతో తీసుకొచ్చారని చెప్పేసి కూడా వైద్యులు గుర్తించడం జరిగింది. ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. బాలిక పరిస్థితి కూడా చాలా విషమంగా ఉన్నట్టు వైద్యులు అటు కుటుంబ సభ్యులకు చెప్పినట్టు తెలుస్తున్నారు. అయితే నిన్న ఎవరు లేని సమయంలో పైకి వెళ్లి ఆడుకుంటున్న తరుణంలో ఈ ఘటన జరిగిందని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. హైటెన్షన్ వైర్లు కిందికి ఉండడంతోనే బాలిక ఎలా తాకిందనే దానిపైన కూడా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే సురేష్, అసలు ఈ ఘటన ఎప్పుడు సంభవించింది? అయితే హైటెన్షన్ వైర్ మేడపై ఆల్రెడీ ఉందా, లేకపోతే అది ఆ బాలిక పట్టుకుందా? దాని గురించి ఏమైనా చెప్తున్నారా? అసలు వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ఇంటికి వెళ్ళింది కాబట్టి అసలు హైటెన్షన్ వైర్స్ రోడ్ మీద నుండి పాస్ అవుతూ ఉంటాయి. అయితే అసలు అది మేడ మీదకి ఎట్లా వచ్చింది? దాని గురించి ఎవరైనా ఏమైనా మాట్లాడుతున్నారా? బిల్డింగ్ కి దగ్గరగా ఆ వైర్స్ ఉన్నాయి. అంటే ఏదైనా కట్టెతో పట్టుకుందా, లేదంటే రాడ్ ఏమైనా వైర్లకు తగిలిందా అనే దానిపైన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒక్కసారిగా ఎవరు లేని సమయంలో బిల్డింగ్ పైకి బాలిక వెళ్లడం, అక్కడ ప్రమాదానికి గురైన వెంటనే గమనించి కుటుంబ సభ్యులు హాస్పిటల్కి తీసుకొచ్చారు. కాబట్టి అసలు ఎలా జరిగిందనే దానిపైన కుటుంబ సభ్యులకు కూడా ఇంకా ఎలాంటి సమాచారం లేదు. ఆ ప్రమాదం జరిగిన తర్వాత హడావుడిగా హాస్పిటల్కి రావడం జరిగింది. కాబట్టి దీనిపైన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఓల్డ్ సిటీలో చాలా ప్రాంతాల్లో ఇండ్ల మధ్యల నుంచి కూడా హైటెన్షన్స్ వైరు వెళ్తూ ఉన్నాయి. గతంలో కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినాయి. ఎవరు పట్టించుకోవట్లేదని చెప్పేసి కూడా ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ కూడా ఏవైనా ఇండ్లోకి ఇలాంటి 11 kV అంటే చాలా హై పవర్ వెళ్తూ ఉంటుంది. అలాంటి కేబుల్స్ ఇంటిపై నుంచి ఉంటే తొలగించాలని చెప్పేసి గతంలో కూడా అనేక సార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ పట్టించుకోలేదు. ఇప్పుడు కూడా ఇక్కడ వైర్లు దగ్గరగా ఉండడంతోనే బాలికకి తగిలి ఆ ఎలక్ట్రిక్ షాక్ తగిలిందని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. దీనిపైన పోలీసులు, రెహమత్ నగర్ పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే సురేష్, హై టెన్షన్ వైర్స్ అనేవి ఇంటికి దగ్గరలో ఉన్నప్పుడు బేసికలీ హై టెన్షన్ వైర్స్ నుండి డైరెక్ట్ గా కరెంట్ అయితే పాస్ అవ్వదు. అయితే దానికి ఏమైనా లీక్స్ ఉన్నాయా, లేకపోతే దానికి సంబంధించి ఎవరైనా ఏమైనా చెప్తున్నారా? అంటే ఇంటికి సమీపంలో ఉన్నప్పుడు అసలు కరెంట్ పాస్ అవుతుంది అని కూడా అధికారులు చూసుకోలేదా? ఈ ఘటన జరిగిన తర్వాత కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి విషయం అంటే అక్కడ దగ్గరలోనే హైటెన్షన్ వైర్లు ఉన్నాయి. అక్కడ నుంచి వెళ్తున్న క్రమంలో బాలిక ఏదైనా కట్టె గాని లేదంటే రాడ్ గాని వైర్లకి పట్టుకొని తగిలిందా, లేదంటే వైరే దగ్గరికి వచ్చిందా అనే దానిపైన కూడా విచారణలో తెలుస్తుందని చెప్తున్నారు. దీనికి సంబంధించి గతంలో కూడా అంటే ఓల్డ్ సిటీలో చాలా ప్రాంతాల్లో కేబుల్స్ అన్ని కూడా చాలా దారుణంగా ఉంటాయి. వైర్లన్నీ కూడా ఇంటి మధ్యలో నుంచే వెళ్తూ ఉంటాయి. దాన్ని తీసివేయాలని చెప్పేసి చెప్పినప్పటికీ కూడా ఎవరు కూడా పట్టించుకోరు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. దీనికి సంబంధించి ఈ ప్రమాదం ఎలా జరిగిందనే దానిపైన ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుంది. అంటే ఎవరు లేరు పైన. ఆ పాప వెళ్లి పైన ఆడుకుంటున్న సమయంలో ఒకసారిగా ఈ ప్రమాదం జరగడంతో కుటుంబం అంతా కూడా షాక్ కు గురైంది. వెంటనే ఆ బాలికను హాస్పిటల్ తీసుకొని వచ్చి ప్రస్తుతం అయితే గాంధీ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. చాలా ప్రాణాంతక స్థితిలో బాలిక ఉన్నట్టు కూడా వాళ్ళు వైద్యులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్.